హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బుకింగ్స్ లో ఈ ఇయర్ లిస్ట్ లో ఉన్న వార్ 2 థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ఓజీ ఫిలిం. దడ పుట్టించేవాడే దగడు అంటున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్వ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. అనుష్క ఘాటి సెప్టెంబర్ 5th రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా అఫీషియల్ ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసింది మూవీ టీం. పెద్ద హీరోకి పడాల్సిన షార్ట్స్ అన్ని ఈ మూవీలో హీరోయిన్ కి అయితే పడ్డాయి, బట్ చాలా షార్ట్స్ అయితే ఆర్టిఫిషియల్ గా కనిపించాయి. అండ్ అనుష్కని స్లిమ్ గా చూపించడానికి, తన ఫేస్ ని చిన్నదానిలా చూపెట్టడానికి విఎఫ్ఎక్స్ అయితే బాగానే వాడారు. అది కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉందనే చెప్పాలి. క్రిష్ మూవీస్ లో ఏదైతే మిస్ అవుతుందో సేమ్ అదే ఇక్కడ కూడా మిస్ అయింది. అండ్ ట్రైలర్ లో కాన్సెప్ట్ చూస్తే పుష్ప ఇన్ఫ్లుయెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే పర్వాలేదని చెప్పొచ్చు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే సాంగ్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో, ఆ సాంగ్ కి రీచ్ ఎలా ఉంటుందో నాటు నాటు సాంగ్ చూపెట్టగా ఆ మూవీ ఆస్కార్ అవార్డ్ గెలుచుకునే వరకు వెళ్ళింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ ఇద్దరు కలిసి వార్ 2 మూవీలో అదరగొట్టిన సాంగ్ అయితే త్వరలో రిలీజ్ కానుంది. సలాం అనాలి అనే ఈ సాంగ్ 3 లాంగ్వేజెస్ లో త్వరలో రిలీజ్ కాబోతుండగా ఈ రోజు ప్రోమోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి సాంగ్ ఎలా ఉంటుందో. కేరామ్ మూవీ నుంచి ఓనం సాంగ్ ఈ ఆగస్ట్ 9th రిలీజ్ కాబోతుండగా మూవీ అక్టోబర్ 18th రిలీజ్ కాబోతుంది. గ్లిమ్స్ తో కంప్లీట్ గా పాజిటివిటీ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ సాంగ్ హిట్ అయితే ఇంకాస్త క్రేజ్ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న మూవీ కిష్కింధపురి రిలీజ్ డే ఇంకా లాక్ అవ్వకపోయినా ఉండిపోవే నాతో సాంగ్ ఈవెంట్ పెట్టి మరి ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎప్పటి నుంచో ఊరిస్తున్న మహేసభ సిరీస్ సోనీ లీవ్ లో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కూలీ మూవీ వార్ 2 ని సింగిల్ హ్యాండ్ తో కంప్లీట్ గా డామినేట్ చేసి పడేస్తుంది. అసలేంటా ర్యాంపేజ్. కేవలం తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే వార్ 2 $186,000 కలెక్ట్ చేస్తే కూలీ ఏకంగా తెలుగు వర్షన్ $2,61,000 కలెక్ట్ చేస్తూ ఫుల్ జోష్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా చూస్తే ప్రీమియర్స్ ప్లస్ డే 1.5 మిలియన్ మార్క్ దాటిస్తూ ఎక్సలెంట్ గా రన్ అవగా వార్ 2 నార్త్ అమెరికాలో $2,66,000 మాత్రమే అందుకుంటూ చాలా అంటే చాలా డల్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం కూలీ ఓవర్సీస్ లో చూస్తే 2 మిలియన్ మార్క్ ని దాటేస్తూ రిలీజ్ డేకి చాలా పెద్ద నెంబర్ ని ప్లాన్ చేస్తూ ఉండగా రూపీస్ లో ఇప్పటికే 17 కోట్ల మార్క్ ని ఓవర్సీస్ లో అందుకుంది కూలీ ఫిలిం. మరి వార్ 2 కి ఇంత తక్కువ బుకింగ్స్ ఎందుకు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేచురల్ స్టార్ నాని దడ పుట్టించడానికి రెడీ అయ్యాడు. దడ పుట్టించేవాడే దగడు అన్నట్టు ఈ మంత్ 8th ఫస్ట్ లుక్ తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఆ గ్లిమ్స్ లో వదిలిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ చూసినా అవే వినిపిస్తూ ఉండగా ఈ లుక్ రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ టైర్ 2 లో కూడా ఇప్పటివరకున్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది ఈ ఫిలిం. చూడాలి 8th ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో. అతను మూవీ ప్రీసెల్ లో 2 కోట్ల మార్క్ అందుకుంది. ఇండియాలో వదిలిన 600 షోలకి గాను 1.6 కోట్ల గ్రాస్ అందుకోగా యుఎస్ లో $30,000 మార్క్ దాటిన ఈ ఫిలిం ఆస్ట్రేలియాలో 4 లక్షలకి పైగా కలెక్ట్ చేయగా రిమైనింగ్ అంతా కలుపుకుంటే అడ్వాన్స్ సేల్ తో 2 కోట్ల మార్క్ అందుకుంది ఆ త్రూ ఫిలిం. ఇచ్చిన షోస్ కి మంచి ఆక్యుపెన్సీ దొరుకుతుందని చెప్పొచ్చు. చూస్తుంటే డే 1 4 కోట్ల మార్క్ అందుకునేలానే కనిపిస్తుంది. ఒకవేళ 5 కోట్ల మార్క్ ని దాటిందంటే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ గా చెప్పొచ్చు. ఓజీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది మూవీ టీం. ఈ మూవీ నుంచి వదిలిన ఫస్ట్ సాంగ్ ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఆఫ్లైన్ లో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకున్నా అది అందరికీ పాసిబుల్ కాదు. బట్ ఇప్పుడు చిరు బర్త్డేకి ఈ మంత్ టాలెంట్ మూవీ రీ రిలీజ్ అవుతూ ఉండగా దానికైతే ఈ సాంగ్ ని యాడ్ చేయబోతున్నారు. యూట్యూబ్ లో చూసిన దానికి థియేటర్ లో చూసిన దానికి ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా శాంపిల్ గా వదిలిన ఈ సాంగ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ లో వింటే ఓ రేంజ్ లో ఉండడం పక్కా. సో ఈ ఆగస్ట్ 22 రాబోతున్న టాలెంట్ మూవీకి ఈ సాంగ్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఓ పక్క మూవీ, మరో పక్క ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ గా చెప్పొచ్చు. మరి ఎంతమంది మీలో మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కూలీ వార్ 2 అండ్ అతడు డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.